చేయండి. మీట్లో ఉండండి ప్లీజ్, మీట్లో ఉండండి, అందరూ మీట్లో ఉండాలి ప్లీజ్. ఓకే, రికార్డింగ్ స్టార్ట్ అయింది కదా. ఓకే, సో 1 minute నేను మీకు కొన్ని ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తాను. ఈరోజు కంప్లీట్గా రివిజన్ అండి, జస్ట్ రివిజన్ అనమాట. ఇప్పటివరకు మనం ఏమేం చేస్తాం ఏంటనేది ఒక రివిజన్. 1 minute. 1 minute ప్లీజ్. నేను కొన్ని ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఓకే, చూడండి మనం యాక్చువల్గా జిఎల్ పోస్టింగ్ చేసాం ఫస్ట్. సో జిఎల్ పోస్టింగ్ మనం FB50లో చేసాం. అంటే ఏంటి, డబల్ స్క్రీన్. మీకు ఆల్రెడీ తెలుసు FB50 ఏంటి, డబల్ స్క్రీన్లో మనం ఆల్రెడీ ఎంట్రీస్ పోస్ట్ చేసాం. తర్వాత F-02 సింగిల్, ఐఎమ్ సో సారీ, FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. సో FB50లో మనం సింగిల్ స్క్రీన్లో ఆల్రెడీ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసాం, కానీ F-02లో చేయలేదు. సో F-02లో చేస్తున్నాము. F-02 డబల్ స్క్రీన్. చూడండి ఎలా చేయాలో మీకు ప్రాక్టీస్ పర్పస్ ఒక 2 ఎంట్రీస్ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి F-02, F-02లోకి వెళ్తున్నాము. 2 ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాము. F-02 F-02. సో డేట్ తీసుకుంటున్నాము, యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్, పీరియడ్, కరెన్సీ కూడా తీసుకోవాలి. మీకు అవైలబుల్ లేదు కాబట్టి తీసుకోండి, ఉంటే ఓకే, లేదంటే కనుక మీరు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. పీరియడ్ 90 పీరియడ్లో ఉన్నాము. కరెన్సీ INR, ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఓకే, సో 40 అంటే ఏంటి, డెబిట్ కదా, రెంట్ అకౌంట్, రెంట్ తీసుకుందాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనే ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాము. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి మనం రెంట్ అనేది తీసుకుంటున్నాం. డబల్ స్క్రీన్లో పోస్ట్ చేస్తున్నామండి. సింగిల్ స్క్రీన్ ఆల్రెడీ చేసేసాం మనం. సో రెంట్ అకౌంట్ డేటా, రెంట్ అకౌంట్ 40 చేస్తున్నాం. ఎంటర్. అమౌంట్ ఇస్తున్నాను, టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్ 50 అంటే క్రెడిట్. సో క్రెడిట్ దగ్గర ఏమొస్తుంది, బ్యాంక్ అకౌంట్ కదా, బ్యాంక్ ద్వారా పే చేస్తాం. క్యాష్ కూడా చేయొచ్చు, బట్ బ్యాంక్ తీసుకుందాం. డబల్ స్క్రీన్లో పోస్ట్ చేస్తున్నాము. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. సార్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వస్తుంది సార్. ఒకసారి ఎవరైనా అన్‌మ్యూట్‌లో ఉన్నారేమో. బ్యాక్‌గ్రౌండ్‌లో అన్‌మ్యూట్ చేయాలా? బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ చాలా వస్తుంది. ఎవరైనా అన్‌మ్యూట్ అయ్యారేమో. అన్‌మ్యూట్ చేశానండి, చేసేస్తున్నాను అందరిని. అందరూ మ్యూట్‌లోనే ఉన్నారు. ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఓకే సార్. ఇందాక చాలా నాయిస్ ఉంది. ఓకే, ఎవరో జాయిన్ అయ్యారు. గెస్ట్ యూజర్‌గా జాయిన్ అవ్వకండి, విత్ నేమ్‌తో జాయిన్ అవ్వాలి. సో రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కదా, బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాం. ఎనీ బ్యాంక్ తీసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసాము. ఎంటర్. అమౌంట్ స్టార్ ప్లస్ ఇస్తాం. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, పోస్ట్, సేవ్. ఓకే,
సో మనం డబల్ స్క్రీన్ లో ఎలా చేయాలో మీకు అర్థమైంది. డబల్ స్క్రీన్ లో మనం ఎంట్రీ పోస్ట్ చేస్తున్నామండి. జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేసాము, డబల్ స్క్రీన్ లో చేసాము. నెట్వర్క్ కొంచెం స్లో ఉంటుంది మీది వైఫై. ఓకే ఫైన్. సో డబల్ స్క్రీన్ లో ఎంట్రీని పోస్ట్ చేస్తాం. సో వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. డబల్ స్క్రీన్ లో టీ కోడ్ ఏంటి? F-02 సింగిల్ స్క్రీన్ FB50 F-02 డబల్ స్క్రీన్ లో పోస్ట్ చేస్తున్నాం. వన్ మోర్ ఎంట్రీ ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. రెంట్ అకౌంట్. Go to document, simulate and post. సో మనం జిఎల్ పోస్టింగ్ డబల్ స్క్రీన్ ఎలా చేయాలో మీకు అర్థమైంది. సో డబల్ స్క్రీన్ అన్నమాట. సో డబల్ స్క్రీన్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తామో మీకు అర్థమైంది. నెక్స్ట్ ఏముంది? వెండర్ ఇన్వాయిస్ కూడా చూద్దాం. FB60లో చేసాం కదా. FB60 అంటే మీనింగ్ ఏంటి? సింగిల్ స్క్రీన్. FB60 సింగిల్ స్క్రీన్. ఇమేజ్ ఓపెన్ చేయండి ఒకసారి. చూడండి, వెండార్ ఇన్వాయిస్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. అలాగే వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తుంటే 40 డెబిట్, 31 క్రెడిట్, డాక్యుమెంట్ టైప్ KR డాక్యుమెంట్ ఉంటుంది. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 25 డెబిట్, 50 క్రెడిట్, డాక్యుమెంట్ టైప్ KZ డాక్యుమెంట్. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే మీకు డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది? 40 డెబిట్ వస్తుంది, 31 క్రెడిట్ వస్తుంది, KR డాక్యుమెంట్, వెండార్ ఇన్వాయిస్. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఎట్లా వస్తుంది ఏంటి, ఇవన్నీ కూడా ఇచ్చాను చూడండి, ప్రాపర్ గా ఉన్నాయి మీకు. సో మీకు సింగిల్ స్క్రీన్ తెలుసు ఆల్రెడీ. సో డబల్ స్క్రీన్ చేయలేదు కాబట్టి F-43లో మనం డబల్ స్క్రీన్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. F-43 F-43. F-43 డబల్ స్క్రీన్ లో పోస్ట్ చేస్తున్నాము. మేడం ప్రతిభ గారు, మీ నెట్వర్క్ కొంచెం స్లోగా ఉన్నట్టుంది, వేరేది ఏం లేదా? ఓన్లీ 2 పాయింట్సే కనిపిస్తుంది ఇంటర్నెట్ వైఫై. సార్ వస్తలేదు సరే, ఎందుకు రావట్లేదా? ఓకే ఫైన్ ఫైన్, చేయండి, తప్పేదే ఉంది. ఇంకా F-43 డాక్యుమెంట్ లోడ్ అవుతుందండి, వెయిట్ చేద్దాము. సార్ చెక్ చేసి రీజాయిన్ అవ్వాలా లేదంటే? రీజియన్ అయితే రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది మేడం. ఒక పని చేయండి, SAP లాగ్ ఆన్ పైన డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది, రీస్టార్ట్ అవుతుంది. అది లాగౌట్ అయిపోయిందేమో చూద్దాం. మీరు రీజాయిన్ అయితే ఏమవుతుందంటే ఇది రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది. లాగౌట్ అయిపోయింది, లాగౌట్ చేయండి. అవును సార్ కరెక్టే. లాగౌట్ అయింది, చూడండి. సో మనం డబల్ స్క్రీన్ లో పోస్ట్ చేద్దాం. వెండార్ ఇన్వాయిస్ F-43కి వెళ్ళండి.
F-43. వచ్చింది. కరెన్సీ ఇవ్వండి, పీరియడ్, కరెన్సీ, కంపెనీ కోడ్ అన్ని ఇవ్వాలి. ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది. ఐఎన్ఆర్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరు చెప్తారు? ఐఎన్ఆర్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఐఎన్ఆర్? Local currency, sir. Local currency, wrong answer. Transactional currency. Indian currency. What is mean by Indian local currency? currency, sir. Indian currency. What is? Indian currency. No. What the first local currency? What is mean by local currency? First చెప్పండి, local currency అంటే మీనింగ్ ఏంటి? ఇది transactional currency, sir. Okay, this is transactional currency. Fine. What is mean by local currency? At the time of company code creation, whatever currency we have specified, that is called company code currency or local currency. Company code currency or local currency అని చెప్పాను. ఇక్కడ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? At the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency. మీకు డిఫరెన్సెస్ తెలియాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ అండ్ లోకల్ కరెన్సీ అన్నారు అనుకోండి, నేను చెప్పాలి, లేకపోతే ఇంకేం చేయలేరు, యూజ్ ఏం ఉండదు. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం ఏదైతే కరెన్సీని యూజ్ చేస్తామో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. మర్చిపోకూడదు అవి. లోకల్ కరెన్సీ అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో యూజ్ చేస్తాం. ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. అందువల్ల నేను మీతో నోట్స్ తయారు చేయించాను. అంత క్లాస్ చెప్పాను. నోట్స్ ఎందుకు చెప్పాను? కాన్ఫిగరేషన్ చేస్తే జాబ్ రాదండి. ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి. మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చెప్పాలి, లేకపోతే జాబ్ రాదు. ఈ రోజున్న కాంపిటీషన్ లో మీరు ఎంత డెప్త్ గా ప్రిపేర్ అయితే అంత గ్యారంటీ జాబ్ కొడతారు, లేకపోతే రాదు. ఓకే, రైట్. సో 3 పోస్ట్ చేస్తున్నాము. మనం ట్రాన్సాక్షన్ కోడ్ F-43 లో ఉన్నాము. 31 అంటే మీనింగ్ ఏంటి? వెండార్ తీసుకుంటాం. వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వెండార్ పేమెంట్ చేస్తున్నాం కదా. 31 అంటే డెబిట్ ఇండికేట్ చేస్తుంది, క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ అకౌంట్. సో వెండార్ అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్. సో 31 క్రెడిట్ కాబట్టి ఇక్కడ వెండార్ తీసుకుంటున్నాం. ఎంటర్. అమౌంట్ ఇస్తున్నాం 10,000. సో 40 అంటే డెబిట్. ఏం డెబిట్ అవుతుంది? వెండార్ దగ్గర నుండి రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. రా మెటీరియల్. ఎంటర్. స్టార్ ప్లస్. ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ and post. ఎట్లా మీ నెట్వర్క్ బాగా స్లో ఉంది మేడం, ఎట్లా? ఎవరైనా స్క్రీన్ షేర్ చేయమందామా సార్? సిమ్యులేట్ సేమ్ చూద్దాం, అవ్వకపోతే ట్రై చేద్దాం. స్లో ఉంది సార్. బాగా స్లో ఉంది. ఎవరన్నా స్క్రీన్ షేర్ చేస్తారా? ఎవరన్నా? ఓకే, ఫైన్. సో మీకు డబుల్ స్క్రీన్ ఎట్లా అర్థమైందో ఇంకోటి పోస్ట్ చేయండి అలాగే. నెక్స్ట్ ఎర్రర్సే కదా మేడం, చెప్పేద్దాం, అయిపోతుంది మళ్ళీ పెండింగ్ అని. అదే సార్, ఇది అయిపోతే ఒకసారి కస్టమర్ పోస్ట్ చేద్దాం. కస్టమర్ కూడా చేసిన తర్వాత ఎర్రర్సే కదా, ఎర్రర్స్ రిజల్యూషన్ చెప్తాను, అయిపోతుంది. ఓకే సార్.
చూడండి 40 డెబిట్ 31 క్రెడిట్ అవుతుంది. ఇక్కడ రా మెటీరియల్ డెబిట్ అవుతుంది కాబట్టి 40 చేసాం. సో కస్టమర్ అనేవాడు 31 అంటే క్రెడిట్ అవుతుంది. సో వెండర్ ఇన్వాయిస్ లో 40 దగ్గర ఏం తీసుకోవాలి, 50 దగ్గర ఏం తీసుకోవాలి. 40 దగ్గర రా మెటీరియల్ తీసుకున్నాం, ఇంతకుముందు 31 ఉంది కాబట్టి డెబిట్ చేస్తున్నాం, వెండర్ని డెబిట్ చేస్తున్నాం. ఇది డబల్ స్క్రీన్ లో పోస్ట్ చేస్తాం. F-48 F-43 ఐఎమ్ సారీ, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ F-43 లో చేస్తున్నాం. Enter, go to doc star plus simulate and post. సో మనము వెండర్ ఇన్వాయిస్ కూడా డబల్ స్క్రీన్ లో పోస్ట్ చేసేసాం. సింగిల్ స్క్రీన్ చేసాము, యాజ్ వెల్ యాజ్ డబల్ స్క్రీన్ లో కూడా పోస్ట్ చేసేసాము. తర్వాత మీకు స్టాండర్డ్ పార్సల్ ఇవన్నీ తెలుసు, ఇంకా అవసరం లేదు అవన్నీ. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఇమేజ్ ఉంటుంది, ఓపెన్ చేసి చూడండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 లో చేసాం. FB70 ఏంటి, సింగిల్ స్క్రీన్. F-22 ఉంది. F-22 అంటే డబల్ స్క్రీన్. సో ఎనీవే డిఆర్ యాక్చువల్గా డాక్యుమెంట్ టైప్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఏమొస్తుంది, డిఆర్ డాక్యుమెంట్ వస్తుంది. సో 01 డెబిట్ అవుతుంది, 50 క్రెడిట్ అవుతుంది. డాక్యుమెంట్ టైప్ డిఆర్. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ 40 డెబిట్ 15 క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ డిజెడ్. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5M లో చెక్ చేసుకుంటాం. ఓకే, సో మనం కస్టమర్ ఇన్వాయిస్ అనేది FB70 లో చేసాం. సింగిల్ స్క్రీన్. F-22 లో కూడా చేద్దాం, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి. FB70 లో చేసాం కదా, F-22 డబల్ స్క్రీన్ లో చేస్తున్నాం. సో ఇక్కడ 40 కస్టమర్ తీసుకుంటున్నాం. 01 అంటే ఏంటి, డెబిట్ కస్టమర్, ఎనీ కస్టమర్ తీసుకోవచ్చు. ఎంటర్. $50 అంటే సేల్స్ అకౌంట్ తీసుకోవాలి, అంతే కదా. సేల్స్ అకౌంట్ 50 అంటే సేల్స్ అకౌంట్ తీసుకున్నాం. సేల్స్ అకౌంట్. ఓకే, సో ఇది డబల్ స్క్రీన్ లో చేస్తాం. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ వన్ మోర్ చేయండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ F-22 డబల్ స్క్రీన్. F-22 డబల్ స్క్రీన్. F-22 డబల్ స్క్రీన్ లో కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తాం. ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. క్లియర్ కదా, డబల్ స్క్రీన్ అర్థమైందా ఎలా చేయాలో? డెలీట్ చేయండి, అక్కడ ఏం లేదు. అర్థమైందా? అర్థమైందా లేదా? ఎస్ సార్ నో? డబల్ స్క్రీన్ అర్థమైందా లేదా? అర్థమైంది సార్. క్లియర్ కదా. సో సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసినట్టే డబల్ స్క్రీన్ కూడా చేయండి.
అలాగే మీకు ఎంట్రీస్ క్లియరింగ్స్ అని చెప్పాను నేను. సో ఆ క్లియరింగ్స్ అన్ని కూడా చేయాలి. ఎలా చేయాలి ఏంటో మొత్తం కూడా నేను చెప్పాను మీకు. సో ఆ క్లియరింగ్స్ కూడా చేయండి మీరు, ఏది కూడా మిస్ చేయొద్దు. ఓకేనా? నెక్స్ట్ నేను మీకు ఒక ఒకటి ఎక్స్ట్రా షీట్ ఒకటి పేస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి. సో మీరు అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అవ్వచ్చు, లేదంటే జిఎల్ కి సంబంధించిన అవ్వచ్చు, ఏదేమైనా ఒకటండి. సో డిఫరెంట్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు మీరు వీటిని రిసొల్యూషన్ చేయాలి. మీరు జాబ్లోకి వెళ్ళారనుకోండి, సో కాన్ఫిగరేషన్స్ ఎంత ప్రాపర్గా మీరు నాలెడ్జ్ ఉందో అదే విధంగా ఎర్రర్స్ పైన కూడా అదే విధంగా ప్రాపర్ ఐడియా ఉండాలి. లేకపోతే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవ్వలేరు. ఎందువల్లంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, ప్రాపర్ కమాండింగ్ ఉండాలి ఎర్రర్స్ రిసొల్యూషన్లో. లేదంటే కనుక మీరు చేయలేరు, అందులో డౌట్ ఏం లేదు, జాబ్లో సెట్ అవ్వలేరండి. కాబట్టి ప్రాపర్ నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోండి. ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవ్వలేరు. కాబట్టి నేను మీకు కొన్ని ఎర్రర్స్ నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి. 1 by 1 చెక్ చేద్దాము. ఫస్ట్ ఏమని చూడండి. నో అమౌంట్ నో ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్ అన్నాడు. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ ఆర్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్ ONGL ఉంది. అంటే దేనికి సంబంధించింది? యాక్చువల్లీ ఇది ఒక ఎర్రర్ అండి. సో ఈ ఎర్రర్ వస్తే మీరు ఎలా రిసొల్యూషన్ చేయాలి? మీరు ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, లేదంటే కస్టమర్ అయినా అంతే. సో ఈ ఎర్రర్ వస్తే ఎలా రిసొల్యూషన్ చేయాలి? యాక్చువల్గా నో అమౌంట్ టాలరెన్స్ అన్నాడు, నో అమౌంట్ ఆథరైజేషన్, నో అమౌంట్ ఆథరైజేషన్ అన్నాడు. ఆథరైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? టాలరెన్సే కదా. టాలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ అని చెప్పాను మీకు. అంటే మీనింగ్ ఏంటి? ఆ టాలరెన్స్ గ్రూప్ అనేది మీరు ప్రాపర్గా క్రియేట్ చేయకపోతే మీకు ఈ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. టీ కోడ్ ఏంటి? OBA3 వెళ్ళండి. OBA3లో మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఒకవేళ మీరు క్రియేట్ చేయకపోతే కనుక ఈ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. మీ కంపెనీ కోడ్ ఇచ్చారు, కంటిన్యూ, డబల్ క్లిక్ చేయండి. చూసారా? ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది మీరు మిస్ చేశారనుకోండి, క్రియేట్ చేయకపోతే ఏమవుతుంది? టాలరెన్స్ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, టాలరెన్స్ ఎర్రర్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఎర్రర్ చూపించండి. నెక్స్ట్ చూడండి. an entry is ఇక్కడ ఏముంది అని చూడండి. ఎగ్జాంపుల్ వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేయండి, లేదంటే కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేయండి, ఏదైనా అవ్వచ్చు. ద ఎంట్రీ KCH3 అనేది కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ ఏదైతే ఆ కంపెనీ కోడ్ ఇక్కడ చూపిస్తుంది. మిస్సింగ్ ది టేబుల్ T043G అన్నారు. ఇది కూడా టాలరెన్స్ ఎర్రరే. సో ఈ ఎర్రర్ ఎందువల్ల వస్తుందంటే వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారు, లేదంటే కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారు. క్లియర్ చేసే టైంలో మీ వెండర్ కావచ్చు, లేదంటే కస్టమర్ కావచ్చు, మీరు టాలరెన్స్ గ్రూప్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ ఎర్రర్ అనేది కనిపిస్తుంది. XK02 వెళ్ళండి. XK02 వెండర్ చేంజ్. XK02. సో ఇది కూడా టాలరెన్స్ ఎర్రరే. వెండర్ మాస్టర్లో లేదంటే కస్టమర్ మాస్టర్లో టాలరెన్స్ గ్రూప్ అనేది యాడ్ అవ్వకపోతే మనకి ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. పేమెంట్ ఇక్కడ మీ వెండర్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేసి. పేమెంట్ ట్రాన్సాక్షన్ ఎంటర్. XK02లోకి వెళ్ళాం, వెండర్ చేంజ్లోకి వచ్చాం. ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ చూసారా? ఈ టాలరెన్స్ గ్రూప్ మీరు ఎగ్జాంపుల్ రిమూవ్ చేసి ఎంట్రీ పోస్ట్ చేశారనుకో, సేమ్ ఎర్రర్ వస్తుంది. అంటే ఏంటి? మీ వెండర్కి టాలరెన్స్ గ్రూప్ అనేది
యాడ్ అయి ఉండాలి, లేదంటే సేమ్ ఎర్రర్ వస్తుంది. ఎక్స్కే 02లోకి వచ్చాను. క్లియర్ కదా? సో మీ వెండర్ కావచ్చు, కస్టమర్ కావచ్చు, టాలరెన్స్ గ్రూప్ అనేది మ్యాండేటరీగా యాడ్ అయి ఉండాలి. ఒకవేళ యాడ్ అవ్వకపోతే యాడ్ చేయండి, చేయకపోతే ఈ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ ఎర్రర్ ఏముంది? నెక్స్ట్ చూడండి, గ్లోబల్ కంపెనీ కోడ్, గ్లోబల్ కంపెనీ మిస్సింగ్ ఈజ్ నాట్ సపోర్టెడ్. కిందకి రండి, ఎర్రర్ చూద్దాం. మీరు ఏదైనా ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, గ్లోబల్ కంపెనీ RAJUG ఈజ్ నాట్ సపోర్టెడ్ అన్నాడు. అది గ్లోబల్ కంపెనీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే నాట్ సపోర్టెడ్ అని కనుక మీకు ఒక మెసేజ్ కనుక ఫామ్ అయిందంటే మీరు చేసిన పర్టికులర్ కాన్ఫిగరేషన్ మిస్ అయినట్టు గుర్తుపెట్టుకోండి, లేదంటే ఎవరైనా డెలీట్ చేసినట్లు అర్థం. సో ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏదైనా సరే నాట్ సపోర్టెడ్ అని వచ్చింది అనుకోండి, ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది డెలీట్ అయిపోయినట్టు అర్థం. ఇక్కడ ఏముంది? గ్లోబల్ కంపెనీ అన్నాడు అంటే ఏంటి? కంపెనీ అనేది మిస్ అయిందంట. అంటే ఏంటి? ఎవరో డెలీట్ చేశారు. సో OX02లో మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం కాబట్టి కంపెనీ కోడ్ క్రియేట్ చేయలేదు. మన కంపెనీ కోడ్ ఎక్కడ క్రియేట్ చేసాము? డిఫైన్ కంపెనీ AT కోడ్ OX02నా కాదా? ఎక్కడ చేసాం? OX15లో చేసాం, OX02 కాదు, మనసు ఉన్నది OX15లో చేసాం. సో OX15లో రాశారు సార్. కంపెనీ కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ అయితే కంపెనీ కోడ్ ఎక్కడ చేస్తాము? గ్రూప్ ఆఫ్ కంపెనీ OX15లో చేస్తాము. OX15 కంపెనీ కోడ్ OX02. ఏది మిస్ అయితే అది. ఇక్కడ ఏముంది? గ్లోబల్ కంపెనీ అన్నాడు. గ్లోబల్ కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ మిస్ అయినట్టు. అది కంపెనీ కోడ్ 5 లెటర్స్ ఉండవు, ఓన్లీ 4 కదా ఉండేది. కంపెనీకి 5 లెటర్స్ ఉండవు, 4 ఉంటాయి. గ్రూప్ ఆఫ్ కంపెనీకి 5 ఉంటాయి కాబట్టి గ్రూప్ ఆఫ్ కంపెనీ OX15 ఎక్కడ ఇవ్వాల్సింది? OX15 యాక్చువల్గా. అదే కంపెనీ అనుకోండి, ఎక్కడ చేస్తాం? OX02లో చేస్తాం కాబట్టి OX02లోకి వెళ్ళి ఏదైతే డెలీట్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారో దాన్ని చెక్ చేయండి. ఫస్ట్ పొజిషన్లోకి వెళ్ళి చెక్ చేయండి. డెలీట్ అయిపోయింది పక్క అనుకున్న టైంలో మళ్ళీ సేమ్ అదే కంపెనీ కూడా అవ్వచ్చు, లేదంటే సేమ్ పర్టికులర్ కాన్ఫిగరేషన్ అనేది మీరు క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదు. క్లియర్ కదా? క్లియరా కదా? అర్థమైందా లేదా? ఓకే. ఎగ్జాంపుల్ టాలరెన్స్ గ్రూప్ డెలీట్ అయిపోయింది, ఏం చేస్తారు? సేమ్ అదే ఇంకోటి క్రియేట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? అది రీప్లేస్ అవుతుంది, ఆ ప్రాబ్లం ఉండదు. ఇంకా సేమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇప్పుడు ఎలాగైతే ఎగ్జాంపుల్ టాలరెన్స్ గ్రూప్ డెలీట్ అయింది అనుకోండి, సేమ్ అదే ఇంకోటి క్రియేట్ చేయండి, అయిపోతుంది, ఏముండదు, ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఏదైనా సరే నాట్ సపోర్టెడ్ వస్తుంది మీనింగ్ ఏంటి? దానికి సంబంధించిన పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది డెలీట్ అయిందని అర్థం. అది చెక్ చేసుకోండి, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్, వెండర్ నంబర్ 86103 is not defined in కంపెనీ కోడ్ అన్నాడు. వెండర్ పోస్ట్ చేస్తున్నారు, లేదంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. GL పోస్ట్ చేస్తున్నారు, GL అకౌంట్ నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కోడ్ అని వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి? మీరు వేరే కంపెనీ కోడ్ లో ఉన్నారని అర్థం. ఎగ్జాంపుల్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ వెళ్ళండి, FB60. FB60కి వెళ్ళాం. ఇక్కడ ఏం చేస్తాం మనం? వెండర్ నంబర్ వేరేది ఇచ్చాం, వేరే వెండర్ తీసుకున్నాం ఎగ్జాంపుల్. ఓకేనా? ఇవ్వండి, చెప్తాను. మెసేజ్ ఏమన్నా వచ్చిందా? డేట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. సో మీరు ఏమైతే వెండారు అంటే ఏదైతే కంపెనీ కోడ్ ఉన్నారో ఆ కంపెనీ కోడ్ సంబంధించిన వెండార్సే తీసుకోవాలి, వేరే తీసుకుంటే అవ్వదు.
ఏమని వచ్చింది మెసేజ్? వెండర్ నంబర్ 1 2 3 4 5 6 ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కోడ్ AMAR అని వచ్చింది. అంటే ఏంటి? మీరు వేరే వెండారం తీసుకున్నారని అర్థం. సో ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారు, ఎండ్ యూజర్స్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రాపర్గా చెక్ చేసుకోరు కంపెనీ కోడ్. సో మనం ఏం చేయాలి, బిఫోర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రాపర్గా చెక్ చేసుకోవాలి, ఏ కంపెనీ కోడ్ ఏంటనే చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఎలా చేస్తారు మీరు? కంపెనీ కోడ్ ఎలా చెక్ చేసుకుంటారు? పైన కంపెనీ కోడ్ ఉంది చూసారా మేడం, చూపించండి అక్కడ. సో అక్కడ ఉండాలి, ప్రాపర్గా చెక్ చేయాలి మీరు ఏ కంపెనీ కోడ్లో ఉన్నారు. మనం ఏ కంపెనీ కోడ్లో ఉన్నాము? AMAR ఇన్ఫోటెక్ హైదరాబాద్లో ఉన్నాం. సో ఇదే కంపెనీ కోడ్ ఇచ్చామా వేరే కంపెనీ కోడ్ ఇచ్చామా అనేది ప్రాపర్గా చెక్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు చెక్ చేసుకోకపోయినా కూడా ప్రాబ్లం అనమాట. ఓకే, సో ఇట్లాంటి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే ప్రాపర్ కంపెనీ కోడ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో, అది ప్రాపర్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఎర్రర్స్ అండి. ఇట్లాంటి ఎర్రర్స్ మీరు అట్లీస్ట్ ఒక 30 ఎర్రర్స్ నేర్చుకోవాలి కోర్స్ కంప్లీట్ అయిపోయే టైంకి. నెక్స్ట్ ఏముంది? నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ ఇన్ కంపెనీ కోడ్ అన్నాడు. కస్టమర్స్ ఇన్ కంపెనీ కోడ్ నో అమౌంట్ ఆథరైజేషన్ అంట. ఆథరైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? మీ యూజర్ నేమ్ అనేది టాలరెన్స్ గ్రూప్ కి అసైన్ చేసి ఉండాలి. చేయకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ అనమాట. యూజర్ కి అసైన్ చేసి ఉంచాలి, లేదంటే మీకు ఎంట్రీ అనేది పోస్ట్ చేయలేరు. ఎగ్జాంపుల్ OB57కి వెళ్దాం. OB57 సో ఇక్కడ ఏమని చూడండి, మీ యూజర్ కి మీ టాలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసి ఉండాలి. చేయకపోతే ఏమవుతుంది, ఈ ఎర్రర్ వస్తుంది అనమాట. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ ఆర్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్. GL కైనా అంతే, నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ ఎంట్రీ పోస్టింగ్ అని వస్తుంది అనమాట. సో మీరు ఏదైతే ఎర్రర్ చూస్తారో ఆ ఎర్రర్ అనేది మీకు ఎప్పుడు వస్తుంది, టాలరెన్స్ గ్రూప్ కి మీ యూజర్ నేమ్ అసైన్ చేయకపోతే వస్తుంది అనమాట. ఆథరైజేషన్, మీకు ఆథరైజేషన్ లేదనమాట. సో ఇక్కడ చెక్ చేసుకోవాలి. క్లియర్ కదా? క్లియరా? సో ఇది ఒక ఎర్రర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అకౌంట్ గ్రూప్ అన్నాడు. యాక్చువల్గా వెండర్ క్రియేట్ చేస్తున్నారు, లేదంటే కస్టమర్ క్రియేట్ చేస్తున్నారు. కస్టమర్ కానీ వెండర్ కానీ క్రియేట్ చేసేటప్పుడు మీరు కంపెనీ కోడ్ ఇస్తారు, తర్వాత ఏం చేస్తారు, వెండర్ గ్రూప్ అయితే గ్రూప్, కస్టమర్ గ్రూప్ అయితే కస్టమర్ గ్రూప్ ఇస్తారు. పైన చూడండి, రెడ్ లో ఉన్నాయి చూస్తారా పైన, అదిగో ఇక్కడ ఫస్ట్ కంపెనీ కోడ్ ఇస్తాం, తర్వాత ఏం చేస్తాము, వెండర్ గ్రూప్ ఇస్తాం, లేదంటే కస్టమర్ అయితే కస్టమర్ గ్రూప్ ఇస్తాం. సో ఇచ్చిన ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది మెసేజ్. చూడండి, అకౌంట్ టైప్ STVD అంటే ఏంటి, మన డొమెస్టిక్ వెండర్ కి సంబంధించినటువంటిది అనమాట అది. సో మీరు ఏదైతే డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తారో ఆ గ్రూప్ ఇక్కడ వస్తుంది. యూజ్డ్ EXT నంబర్ అన్నాడు. యాక్చువల్గా ఇవన్నీ ఎందువల్ల వస్తాయి అంటే, మనకి బ్యాక్ ఎండ్ లో మనం ఏం చేస్తామంటే XKN1కి వెళ్ళండి, EXT నెంబర్ అన్నాడు. అంటే మాన్యువల్ గా తీసుకోవాలి, బట్ ఇలా ఎవరు తీసుకోరు. బట్ ఇక్కడ చూడండి ఎలా ఉంటుందో, XKN1 లో కొంతమంది లాక్ చేసేస్తారు అనమాట. అంటే ఆ నెంబర్ పిక్ అవ్వదు, దానివల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. XKN1 ఇంటర్వెల్కి వెళ్ళండి. ఇక్కడ EXT చూసారా లాస్ట్ లో, EXT టిక్ మార్క్స్ ఉంటాయి, కొన్ని టిక్ మార్క్స్. మేడం డౌన్ కి రండి. కొంతమంది ఏం చేస్తారు, టిక్ మార్క్స్ క్లిక్ చేసి ఉంచుతారు, దానివల్ల ఏమవుతుంది, మనకు నెంబర్ ఇక్కడ ఇచ్చిన నెంబర్ రేంజ్ అనేది పిక్ అవ్వదు. సో అందువల్ల ఏం చేయాలంటే మనం ఈ టిక్ మార్క్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేయండి. చూసారా టిక్ మార్క్ చూసారా, ఇది ఉంటే మనకి వెండర్ క్రియేట్ అవ్వదు అనమాట. అంటే మాన్యువల్గా ఇస్తారు అక్కడ, బట్ అదేమవుతుంది, మీరు ఇదే ఫాలో అవ్వండి. టిక్ మార్క్ ఏమీ ఉంచకూడదు. టిక్ మార్క్ ఏమైనా ఇచ్చారనుకోండి ఏమవుతుంది, ఆ టిక్ మార్క్ రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేస్తే మీకు వెండర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. కస్టమర్ కైనా అంతే సేమ్. అక్కడ చూడండి మెసేజ్ లో EXT అని ఉంది, EXT టిక్ మార్క్ ఉంది కదా ఇక్కడ. వెళ్ళండి ఆ మెసేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ EXT ఉంది చూసారా, EXT. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా వస్తే మీరు అది రిమూవ్ చేసేయండి, ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. ఓకే రైట్. సో ఇది ఒక ఎర్రర్ అనమాట. మీరు వెండర్ క్రియేట్ చేస్తున్నా, కస్టమర్ క్రియేట్ చేస్తున్నా ఈ విధంగా ఎర్రర్ వస్తే కనుక మీరు ఏం చేస్తారు, XKN1 లోకి వెళ్ళండి. వెళ్ళి
మీరు ఆ టిక్ మార్క్ EXT టిక్ మార్క్ రిమూవ్ చేసేసి సేవ్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు వెండర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమని చూడండి. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఓకే, GL ఎంట్రీ ఆర్ వెండర్ ఎంట్రీ. గ్లోబల్ కంపెనీ NR is not supported. కంపెనీ is not supported అని చూడండి. ఇక్కడ గ్లోబల్ కంపెనీ అన్నాడు. గ్లోబల్ కంపెనీ అంటే ఆల్రెడీ మనం చెప్పాం కదా. ఓకే, సో ఇక్కడ కూడా నాట్ సపోర్టెడ్ అని వస్తుంది. సపోర్టెడ్ అంటే మీనింగ్ ఏంటి, ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ అనేది మిస్ అయినట్టు, ఎవరైనా డిలీట్ చేసి ఉండొచ్చు మేబీ. సో అటువంటి సిచ్యువేషన్ లో మళ్ళీ సేమ్ కాన్ఫిగరేషన్ అనేది చేయండి. కంపెనీ కోడ్ మిస్ అయితే కంపెనీ కోడ్, ఏది మిస్ అయితే చేసేయండి. చేసేసారంటే ఆటోమేటిక్ గా ఈ ఎర్రర్ అనేది ఇంక రాదు. నాట్ సపోర్టెడ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది డిలీట్ అవ్వచ్చు. మేబీ సమ్ టైమ్స్ ఎవరైనా డిలీట్ చేసి ఉండొచ్చు. రియల్ టైంలో 99% జరగదు. ఒకవేళ జరిగితే డెమో సర్వర్స్ లో మాత్రం ఇటువంటి ఎర్రర్స్ ఫామ్ అవ్వచ్చు. సో బ్యాక్ ఎండ్ లో ఎవరైనా డిలీట్ చేస్తే ఇలా జరుగుతుంది అనమాట. కాబట్టి దాని ఇలా వస్తే కనుక ఏమైతే మీకు డిలీట్ అయినట్టు మీకు అర్థమవుతుందో అవి మళ్ళీ కాన్ఫిగరేషన్ చేయండి. సేమ్ కాన్ఫిగరేషన్ చేయండి, వేరేగా చేయకూడదు. ఏదైతే మిస్ అయిందో అదే చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్. ఇది 8 డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, there is no item category assigned to the account number 200-105. ఇది ఏంటి యాక్చువల్గా, ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ ఇంతకుముందు మనం చేసాం ఆల్రెడీ. ఇంతకుముందు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చాలా చేసాం మనం, మీకు గుర్తుందో లేదో. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. అంటే మీనింగ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, అది ఏ కేటగిరీకి సంబంధించింది, అది పర్టికులర్ అంటే ఎగ్జాంపుల్ 200-101 ఉంది ఇక్కడ. అంటే ఏంటి, పైకి వెళ్ళండి మేడం, బ్యాంక్ అది 105 కదా. రా మెటీరియల్ 200-105 అంటే ఏంటి, రా మెటీరియల్. రా మెటీరియల్ ఏ కేటగిరీకి సంబంధించింది, రా మెటీరియల్ అనేది ఏ కేటగిరీకి సంబంధించింది అనేది మనం చేయలేదు. రా మెటీరియల్ దేనికి ఎందుకు వస్తుంది, ఎవరు చెప్తారు? వెండర్ కాదు, వెండర్ కాదు. రా మెటీరియల్ ఏ కేటగిరీ కింద వస్తుంది? కరెంట్ అసెట్. అది రా మెటీరియల్ అనేది కరెంట్ అసెట్. ఓకేనా? సో కరెంట్ అసెట్ అన్నమాట. సో కరెంట్ అసెట్ కిందకి వస్తుంది. సో మనం ఏం చేస్తాము, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలో చెప్పాను మీకు ఇంతకు ముందు. ఆ GL అకౌంట్ నంబర్ తీసుకుంటాము, కంటిన్యూషన్ మెసేజ్ వస్తుంది. కంటిన్యూషన్ చేసేసి మనము ఏదైతే మనము ఆ కేటగిరీ ఉంటుందో ఆ కేటగిరీకి అసైన్ చేయాలి. అంటే ఈ రా మెటీరియల్ GL అకౌంట్ నంబర్ 200-105 అనేది అసైన్ చేస్తాం. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్ లో చెప్పాను, చూడండి ఒకసారి. కేటగిరీ దగ్గర మాత్రం రా మెటీరియల్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్. ఇక్కడ పాత్ ద్వారా ఉంది, మీరు చేయొచ్చు, నో ఇష్యూ. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి. ఇంకోసారి యాక్చువల్గా ఏంటంటే మీరు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసినా కూడా మీకు ఏమవుతుందంటే ఎర్రర్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ మనం చెప్పలేదు ఇంకా. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఒక సపరేట్ కాన్సెప్ట్ అనమాట. ఆ కాన్సెప్ట్ చెప్పలేదు కాబట్టి మీకు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది రెగ్యులర్ గా వస్తుంటే మన డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మన కంపెనీ కోడ్ కి సంబంధించింది యాక్టివేట్ చేసుకోవచ్చు, డియాక్టివేట్ కూడా చేయొచ్చండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు, లేదంటే డియాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. సో ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా డియాక్టివేట్ చేయాలో చూద్దాం. SM30కి వెళ్తాం. వెళ్ళండి SM30. SM30కి వెళ్ళిందా చూడండి. ఏమి ఇచ్చారు, టేబుల్ నేమ్ v_FAGL_split_ACP అని ఇచ్చాము. సో ఇది ఇవ్వాలి. మెయింటైన్ పైన క్లిక్ చేయాలి. మెయింటైన్. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా తీసుకుంటాం. ఇచ్చారా? చూడండి ఇక్కడ యాక్చువల్గా టిక్ మార్క్ లేదు. అంటే మీనింగ్ ఏంటి, యాక్టివ్ లో ఉంది. టిక్ మార్క్ లేదంటే మీనింగ్ ఏంటి, యాక్టివ్ లో ఉందన్నమాట. సో యాక్టివ్ లో ఉంది. మీరు ఇన్యాక్టివ్ చేయాలంటే టిక్ మార్క్ ఇస్తే ఇన్యాక్టివ్ అయిపోతుంది అనమాట. కొంతమంది ఇన్యాక్టివ్ కూడా చేశారు చూడండి, ఇన్యాక్టివ్ కూడా చేశారు.
సో మీరు టిక్ మార్క్ ఇస్తే ఇన్యాక్టివ్, టిక్ మార్క్ రిమూవ్ చేసేస్తే యాక్టివ్ లో ఉన్నట్లు మీనింగ్ అనమాట. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ గా చేసుకుని యాక్టివ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ డియాక్టివ్ కూడా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేసుకోవచ్చు, డియాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా సపరేట్ కాన్సెప్ట్ అండి, నేను చెప్తాను మీకు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఒక సపరేట్ కాన్సెప్ట్, నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ ఏముంది చూడండి. ఇంకా ఉన్నాయి ఎర్రర్స్. ఇది కూడా అంతే, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇలా వస్తుంది ఒక్కోసారి, ఇలా వచ్చినప్పుడు డియాక్టివేట్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వస్తే కనుక డియాక్టివేట్ చేయాలి. ఎలా చేయాలో చెప్పాను అంతే. క్లియర్ కదా, అర్థమైందా? ఈ ఎర్రర్స్ అనేవి మీకు అలవాటు అవుతాయి, స్లోగా అలవాటు అవుతాయి. కొన్ని ఎర్రర్స్ నేను చెప్పాను, బట్ మీరు ఈ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అయితే కనుక ఇక్కడ చూసి చేయాలి. ఓకేనా? క్లియర్ అందరికి? క్లియరా? రైట్. సో ఇవన్నమాట మనం డబల్ స్క్రీన్ ఎలా చేయాలో చూసాను, యాజ్ వెల్ యాజ్ ఎర్రర్స్ కూడా చెప్పాను. ఇంకా చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, మీకు నేను ఎర్రర్స్ రెసొల్యూషన్ వీడియోస్ ఇస్తాను. అంటే ఇప్పటి వరకు మనం ఏమైతే ఎర్రర్స్ వచ్చినాయో అవన్నీ కూడా వీడియోస్ క్రియేట్ చేశాను, ఆ వీడియోస్ అన్ని కూడా మీకు ఇచ్చేస్తాను. సో వాటిలో ఉన్నాయి, చాలా ఉన్నాయి ఎర్రర్స్, అవన్నీ మీకు యూజ్ అవుతాయి. రేపు జాబ్లోకి వెళ్ళినా కూడా మీకు యూజ్ అవుతాయి అనమాట. ఆ ఎర్రర్స్ ఎట్లా రెసొల్యూషన్ చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకే, అండ్ ఓకే టుమారో హాలిడే అండి, రేపు వర్కింగ్ లేదు, రేపు హాలిడే. మీకు డే ఆఫ్టర్ టుమారో నుండి క్లాస్ ఉండొచ్చు. డే ఆఫ్టర్ టుమారో క్లాస్ ఉంటే కనుక మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీకు మెయిల్కి లింక్ వస్తుంది, ఈ లింక్ కూడా చేంజ్ చేసేస్తాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి, పేమెంట్ చేయని వాళ్ళందరూ రిమూవ్ చేసేస్తాను. రేపటి నుండి ఈ లింక్ వర్క్ చేయదు. రేపు హాలిడే లేదు, డే ఆఫ్టర్ టుమారో మీ క్లాస్ ఉంటుంది. ఐఎమ్ సారీ, రేపు మీకు హాలిడే ఉంది, డే ఆఫ్టర్ టుమారో నుండి మీ క్లాస్ ఉంటుంది, అంటే ఫ్రైడే నుండి ఉంటుంది అన్నమాట క్లాస్. సో ఈ లింక్ వర్క్ చేయదు, ఫ్రైడే రోజు మీకు న్యూ లింక్ వస్తుంది మెయిల్కి. క్లియర్ కదా? క్లియరా? ఓకే, సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. రేపు హాలిడే కాబట్టి కొంతమంది లేట్గా జాయిన్ అయ్యారు. మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఆ వీడియోస్ అన్ని చూడండి, ఆ నోట్స్ అది ప్రిపేర్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేసినాను. ఓకే, ఎర్రర్స్ రిసొల్యూషన్ ఎలా చేయాలో కూడా మీకు అర్థమవుతుంది. ఆ వీడియోస్ కొన్ని ఇస్తాను. అలాగే ఈ షీట్లో ఉంది కదా, ఆ షీట్లో చెక్ చేసుకోండి ఎలా చేయాలి అనేది, మొత్తం క్లారిటీగా ఉంది. క్లియర్ కదా అందరికి? అర్థమైంది కదా కాన్సెప్ట్? ఓకే ఫైన్, థ్యాంక్ యూ. టుమారో హాలిడే అండి, డే ఆఫ్టర్ టుమారో నుండి మనం కంటిన్యూ చేద్దాము. న్యూ లింక్ వస్తుందండి మెయిల్కి, పేమెంట్ చేయని వాళ్ళని రిమూవ్ చేసేసి ఎవరైతే కంప్లీట్ పేమెంట్ చేస్తారో వాళ్ళని తీసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ నైట్ ఆల్. మేడం రేపు మార్నింగ్ బ్యాచ్ కూడా క్లాస్ లేదు, కొంచెం ఇన్ఫార్మ్ చేయండి పద్మావతి గారు. ఓకేనా? 1 minute, ఎవరు కాల్ చేస్తున్నారు? హలో